వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. మీరు కోడింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారా? సో అది కూడా స్పీడ్గా లైక్ లర్న్ కోడింగ్ ఫాస్టర్ అని అందుకే పెట్టాను. మీరు కెరీర్ గ్యాప్ కావచ్చు, నాన్ ఐటీ వాళ్ళు కావచ్చు. సో మనకు అక్కడ టైం ఉండదు, తక్కువ టైం ఉంటుంది. మీరు కెరీర్ సెట్ చేసుకోవాల్సిన టైం ఉంటుంది. సో తొందరగా నేర్చుకోవాలనుకుంటారు అలాంటి టైంలో. సో ఇంకా చాలామంది ఈవెన్ బీటెక్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కూడా నేను తొందరగా నేర్చుకొని ఏదో ఒకటి ఫ్రీలాన్సింగ్ చేయాలనుకుంటారు. సో వాళ్ళకు అయితే చాలా యూస్ఫుల్ అవుతుంది ఈ వీడియో. సో వెళ్ళిపోదాం. ఫస్ట్ వన్ వచ్చేసి సెట్ క్లియర్ గోల్స్. So most of the beginners just keep learning or switching between domains like web development, app development, machine learning, etc. Because they have no clear goal to achieve, they end up learning nothing. ఏం లేదంటే మనం ఏం చేస్తున్నామంటే చాలామంది బిగినర్స్ కావచ్చు నేర్చుకుంటూ వెళ్తారు, ఊకే స్విచ్చింగ్ డొమైన్ చేస్తారు. ఫస్ట్ వెబ్ డెవలప్మెంట్ సైడ్ వెళ్దాం అనుకుంటారు, తర్వాత యాప్ డెవలప్మెంట్ సైడ్ వెళ్దాం అనుకుంటారు, తర్వాత మెషిన్ లెర్నింగ్ సైడ్ వెళ్ళాలనుకుంటున్నారు, తర్వాత డెవాప్స్ అనుకుంటారు, క్లౌడ్ అనుకుంటారు. ఇలా చేంజ్ అవుతూ ఉంటారు. క్లియర్ గోల్ అంటూ ఉంటుంది. నేను ఏం అచీవ్ చేయాలి అని క్లియర్ గోల్ అంటూ పెట్టుకోరు. దానికోసం మోటివేషన్ అవుతూ వర్క్ చేస్తూ ఉండరు. తర్వాత అసలు ఏది నేర్చుకోకుండా అయిపోతారు. దే ఎండ్ అప్ లర్నింగ్ నథింగ్ అయిపోతుంది. సో సెట్ ఏ గోల్ అండ్ వర్క్ హార్డ్ టు అచీవ్ ఇట్. సో కరెక్ట్ గోల్ సెట్ చేసుకోండి, దానికి తగ్గట్టు వర్క్ హార్డ్ చేయండి, దాన్ని అచీవ్ చేయడానికి ప్రయత్నించండి. మనం అందుకే మీరు ఏ సైడ్ వెళ్ళాలనుకుంటున్నారు? నేను చాలామంది అడుగుతారు మన క్వశ్చన్స్ యూట్యూబ్ కామెంట్స్లో కూడా. లైక్ మీరు ఫస్ట్ ఏది నేర్చుకోవాలనుకుంటున్నారో సజెషన్ మేము కాదు, ఫస్ట్ మీరు ఎటు సైడ్ వెళ్ళాలనుకుంటున్నారు దాన్ని ఒకసారి మీరు అనుకోండి. నేను ఈ సైడ్ వెళ్ళాలనుకుంటున్నాను, వెబ్ డెవలప్మెంట్, యాప్ డెవలప్మెంట్, అలాగే ఏదో మెషిన్ లెర్నింగ్ సైడ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సా, తర్వాత ప్రాంప్ట్ ఇంజనీరింగ్, ఇలా అనుకుంటాం కదా. మీ కెరీర్ చూజ్ చేసుకున్న దాన్ని బట్టి లాంగ్వేజ్ నేర్చుకోవడం ప్రతిదీ జరుగుతుంటుంది. సో మీరు సెట్ క్లియర్ గోల్స్ ఒకటి. సో దానికి తగ్గట్టు మనం అప్పుడే మన క్లియర్ గోల్స్ ఉన్నప్పుడే ఒకటి అనుకున్నప్పుడు ఇంకా స్పీడ్గా వెళ్ళగలుగుతాం. తర్వాత బెస్ట్ వే టు లర్న్ ఈజ్. సో చాలామంది ఏమనుకుంటారు, ఎంతసేపు ఏమంటారు థీరీ చదువుతారు. థీరీ నాలెడ్జ్ ఇంపార్టెంటే, కానీ నీకు ఓన్లీ థియరీ నాలెడ్జ్ ఇంపార్టెంట్. తర్వాత ట్యూటోరియల్స్, ఎంతసేపు యూట్యూబ్లో వీడియోస్ కానీ ట్యూటోరియల్ వీడియో చూసినంత మాత్రం రాదు, రీడింగ్ చేస్తే మాత్రం రాదు. ప్రాక్టీస్ ఇంపార్టెంట్. కోడింగ్ని ప్రాక్టీస్ చేయడం, తర్వాత ప్రాజెక్ట్స్ని బిల్డ్ చేయడం, అది చాలా ఇంపార్టెంట్. నీకు రియల్ టైం ప్రాజెక్ట్స్ ఎన్ని బిల్డ్ చేస్తే అంతా నీకు చాలా అంటే ఇంప్రూవ్ అవుతావు. యువర్ మెయిన్ ఆబ్జెక్టివ్ ఈజ్ టు సాల్వ్ ప్రాబ్లమ్ విత్ యువర్ స్కిల్స్. మన ఆబ్జెక్టివ్ ఏంటి? మన ప్రాబ్లమ్స్ ఏదైనా వస్తే సాల్వ్ చేయడం మన స్కిల్స్ యూజ్ చేసి. సో మన ప్రాజెక్ట్స్ ద్వారా కావచ్చు. సో మనం దాని తగ్గట్టు మనం ప్రాజెక్ట్స్ బిల్డ్ చేస్తూనే ఉండాలి. సో మనం ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీ కెరీర్లో మీరు ఇంకో లెవెల్కి వెళ్ళాలనుకుంటే ఇప్పటి నుంచి ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయడానికి ప్రయత్నించండి. కోడింగ్ ఫర్ 8 hours. చాలామందికి మనకు డౌట్ ఉంటుంది, నేను కోడింగ్ ప్రో కావాలంటే ఫాస్ట్గా చేయాలనుకుంటే ఒకరోజు 8 hours, డైలీ 6 to 8 hours చేయాలా, లేకపోతే ఏంటి? సో ఇవన్నీ కాదండి, మీకు ఇంట్రెస్ట్ ఎప్పుడు ఉంది అది ఇంపార్టెంట్. సో ఎక్కువసేపు టైం చేసినంత మాత్రం నీకు ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది, అబ్బా ఇది కోడింగ్ మీద ఏంద్రా బాబు ఇది రావట్లేదని. అలా కాకుండా ఒక మినిమం టైం పెట్టుకొని బ్రేక్స్ ఇచ్చుకుంటూ పెట్టుకుంటే, అలా కన్సిస్టెన్సీ ఇంపార్టెంట్. ఇక్కడ కన్సిస్టెన్సీ చాలా చాలా ఇంపార్టెంట్. ఒకరోజు 8 hours చదివినంత మాత్రం నెక్స్ట్ డే 1 hour చదివితే, మళ్ళీ నెక్స్ట్ డే అసలు ఏం చదవకపోతే, లైక్ ప్రాక్టీస్ చేయకపోతే ఏముంటుంది? అలా కాదు, కన్సిస్టెన్సీతో డైలీ 2 hours 3 hours అంతే చేసుకుంటే వెళ్ళి. కానీ కన్సిస్టెన్సీ చాలా చాలా ఇంపార్టెంట్. సో నీ షార్ట్ టైంలో చేసినా డూ ఇట్ కన్సిస్టెంట్లీ. తర్వాత బ్రేక్స్ ఆర్ ఇంపార్టెంట్. ఇంతకుముందు చెప్పాను, బ్రేక్స్ అన్ని చాలా చాలా ఇంపార్టెంట్. వీ కోడర్స్ కీప్ లర్నింగ్ న్యూ టెక్నాలజీ అకార్డింగ్ టు ద ఇండస్ట్రీ ఆర్ ద నీడ్ ఆఫ్ ది ప్రాజెక్ట్. సో దట్ ఈస్ వాట్ వీ డూ రైట్. ఓకే, సో మనం కొత్త టెక్నాలజీస్ వస్తాయి కాబట్టి దాన్ని అకార్డింగ్ టు ఇండస్ట్రీకి అకార్డింగ్ టు ఎప్పటికప్పుడు నేర్చుకుంటూ వెళ్తాం, ప్రాజెక్ట్స్ బిల్డ్ చేస్తూ వెళ్తాం. సో ఏది దానికి తగ్గట్టు నేర్చుకుంటూనే వెళ్తాం. సో కానీ మనం అప్పుడప్పుడు బ్రేక్ తీసుకోవాల్సిన టైం వస్తుంది. ఎందుకంటే మనం మన మైండ్ కూడా ఏమంటారు డల్ అయిపోతుంది. సో ఒకనొక టైంలో బ్రేక్ తీసుకోవాల్సి వస్తుంది. బ్రేక్ తీసుకోవాలి, మన మూడ్ని సెట్ చేసుకొని మళ్ళీ మీరు ప్రొడక్టివ్గా వర్క్ చేయాలి, కోడింగ్ నేర్చుకుంటూ వెళ్ళాలి, కొత్త టెక్నాలజీస్ నేర్చుకుంటూ వెళ్ళాలి. బ్రేక్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈవెన్ మీరు డైలీ కన్సిస్టెన్సీ చేసేటప్పుడు కూడా నేను డైలీ 6 hours కంటిన్యూ కూర్చుంటే అలా కాకుండా మధ్యలో బ్రేక్ తీసుకోండి. ఎందుకంటే మనం ఎనీ టైం స్క్రీన్ చూస్తాం, మన ఐస్ కూడా స్ట్రెయిన్ అవుతాయి. సో దానికంటే బ్రేక్స్ తీసుకుంటూ మనం మన బ్రెయిన్ని కూడా కొద్దిగా షార్ప్నింగ్ చేస్తూ ఎందుకంటే ఇది ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్ కాబట్టి ఎప్పుడు మన బ్రెయిన్ అనేది యాక్టివ్గా పనిచేస్తూ ఉండాలి. తర్వాత లర్నింగ్ ఎవ్రీథింగ్. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. దెర్ ఆర్ మెనీ పీపుల్ హూ ట్రైస్ టు లర్న్ ఎవ్రీథింగ్ ఎట్ వన్స్. సో ఒకటేసారి అన్నీ నేర్చుకోవాలనుకుంటారు. లైక్ వెబ్ డెవలప్మెంట్ కావచ్చు, లైక్ ఒకటేసారి యాప్ డెవలప్మెంట్, ఇలా నేర్చుకోవాలనుకుంటారు. ఓకే, ఎందుకు నా ఫ్రెండే ఉన్నాడు, లైక్ ఒకటేసారి వాడు జావా నేర్చుకుందాం అనుకుంటాడు, పైథాన్ నేర్చుకుందాం అనుకుంటాడు, C++ నేర్చుకుందాం అనుకుంటాడు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటాడు. నేను నేర్చుకుంటున్నా, నువ్వు నేర్చుకోవడం, లేకపోతే ఇంకో అతను నేర్చుకుంటున్నాను, అలా కాదు. ఫస్ట్ ఒకటి కంప్లీట్ చేయి.
మల్టిపుల్ ఒకటేసారి చేయకండి. ఒక టెక్నాలజీ చూజ్ చేసుకుని దానికోసం వర్క్ చేస్తూ వెళ్ళండి. మీకు పక్కా మీ దాంట్లో ఎంతో గ్రోత్ ఉంటుంది. సో యాప్ డెవలప్మెంట్ అయితే యాప్ డెవలప్మెంట్, వెబ్ డెవలప్మెంట్ అయితే వెబ్ డెవలప్మెంట్, ఏఐ అయితే ఏఐ, ఎంఎల్ అయితే ఎంఎల్, డెవాప్స్ అయితే డెవాప్స్, క్లౌడ్ అయితే క్లౌడ్, ఇంకా ఇంకేదైనా ఉంటుంది. సో నువ్వు దానికి తగ్గట్టు చూజ్ చేసుకొని నేర్చుకో. ఫస్ట్ నువ్వు జావా నేర్చుకుంటున్నావా, జావానే నేర్చుకో. ఫస్ట్ పైథాన్ నేర్చుకోవాలనుకుంటున్నావా, పైథాన్ నేర్చుకో. C++ నేర్చుకోవాలనుకుంటున్నావు, C++ నేర్చుకో. జావా స్క్రిప్ట్ నేర్చుకోవాలనుకుంటున్నావు, జావా స్క్రిప్ట్ నేర్చుకో. కానీ ఒకటేసారి నేను C++, జావా స్క్రిప్ట్ ఇవి నేర్చుకుంటా ఇలాంటివి చేయకు. సో అప్పుడు నువ్వేం చేస్తావు, ఏది నేర్చుకోకుండా అయిపోతావు. సో దేని మీద నీకు పట్టు అంటూ ఉండదు. సో ఫస్ట్ ఒకటి పట్టు ఉందనుకోండి, దాని మీద నువ్వు జాబ్ చేయొచ్చు, ఫ్రీలాన్సింగ్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. సో లర్న్ ఎవ్రీథింగ్ అనేది దీని ద్వారా నువ్వే లాస్ అవుతావు. లాస్ట్కి చెప్పాల్సింది ఏంటంటే, మీరు స్పీడ్గా వెళ్ళాలంటే కోడింగ్లో వన్ షుడ్ ఫోకస్ ఆన్ అండర్స్టాండింగ్ ఫండమెంటల్ కాన్సెప్ట్స్. సో నువ్వు ఫండమెంటల్ కాన్సెప్ట్ పైన చాలా ఫోకస్ చేయాలి. ప్రాక్టీస్ రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయాలి. తర్వాత అప్పుడే నీ మైండ్ సెట్ అనేది గ్రోత్ అవుతూ ఉంటుంది. తర్వాత బై అడాప్టింగ్ ఎఫెక్టివ్ లెర్నింగ్ స్ట్రాటజీస్ అండ్ స్టేయింగ్ మోటివేటెడ్. ఎప్పటికప్పుడు లెర్నింగ్ స్ట్రాటజీ నీకు పెట్టుకుంటూ ఎంతలో డెడ్ లైన్స్ పెట్టుకుని నువ్వే తర్వాత ఎప్పటికప్పుడు మోటివేట్ అవుతూ ఉండాలి. యూ కెన్ మేక్ సిగ్నిఫికెంట్ ప్రోగ్రెస్ ఆన్ యువర్ కోడింగ్ జర్నీ. ఇలా చేస్తూ వెళ్తే నీ సిగ్నిఫికెంట్ ప్రోగ్రెస్ అనేది నీ కోడింగ్ జర్నీలో కనిపిస్తుంది. అలాగే నీ కోడింగ్ అనేది ఇలా ఫాస్ట్గా నేర్చుకుంటూ వెళ్ళొచ్చు. నువ్వు ఒక్కదానికి స్టిక్ అయ్యి నేర్చుకుంటే పక్కా నేర్చుకుంటావు. అలాగే నువ్వు ఒకసారి కోచింగ్ సెంటర్లో జాయిన్ అయిన తర్వాత మా ఫ్రెండ్ ఇంకోటి నేర్చుకుంటున్నాడు, నేను కూడా అది నేర్చుకుంటే బాగుంటుంది, అప్పుడు నువ్వు ఇది నేర్చుకో అది నేర్చుకో. నేను అందుకే టైటిల్ కోడింగ్ ఫాస్టర్ నేర్చుకోవచ్చు. ఎలా, నువ్వు ఫస్ట్ ఒకటి అనుకో, దానికి తగ్గట్టు గోల్ పెట్టుకో, దానికోసం వర్క్ చేయ, అప్పుడు నువ్వు అయిపోద్ది. అదే నువ్వు 10,000 10 ways చూజ్ చేసుకుంటావు. నేను అటు పోతే బాగుంటుందా, ఇటు పోతే బాగుంటుందా, అది కాదు. నువ్వు ఒకటి నేర్చుకో, బరాబర్ నీకు జాబ్ వస్తుంది. బరాబర్ నువ్వు ఫ్రీలాన్సింగ్ చేసుకుని కూడా డబ్బులు సంపాదించవచ్చు. బరాబర్ నువ్వు స్టార్ట్అప్ అన్న స్టార్ట్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. ఒక స్కిల్ నువ్వు కరెక్ట్ నేర్చుకుని ఉంటే బరాబర్ నువ్వు ఏదైనా చేయొచ్చు. మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ తెలుగులో ఏ యూట్యూబ్ ఛానల్ అందించిన విధంగా 40+ IT కోర్సెస్ మీకు ఫ్రీగా అందిస్తుంది. ఒకసారి 40 IT కోర్సెస్ ఇక్కడ ఉన్నాయి, మన ప్లేలిస్ట్ ఉంటుంది. ఒకసారి మీరు ఫ్రీగా నేర్చుకోవచ్చు ఇక్కడ 40+ IT కోర్సెస్. అలాగే మన pythonlife.in వెబ్సైట్కి వెళ్ళండి. అక్కడ మనం పేడ్ కోర్సెస్ ఏమేమి ఉన్నాయో చూసుకోవచ్చు. సో ప్రజెంట్ అయితే మనం పైథాన్ రికార్డెడ్ కంటెంట్ అవైలబుల్గా ఉంది. మిగతా కోర్సెస్ కూడా అక్కడ చూడండి. సో ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ 1,999కి అందిస్తున్నాం. రికార్డెడ్ కంటెంటు, తర్వాత ఎవరికైతే మనీ ఇబ్బందిగా ఉంటుందో వాళ్ళకి EMI ఆప్షన్ కూడా అవైలబుల్గా ఉంది. సో EMI ఆప్షన్ ద్వారా కూడా మీరు ఈ కోర్సును పర్చేజ్ చేయొచ్చు. 24/7 కమ్యూనిటీ సపోర్ట్ ఉంటుంది. తెలుగులో టీచ్ చేశారు. 200 hours ప్లస్ రికార్డెడ్ కంటెంట్ ఉంటుంది. లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది. సో మీకు సిలబస్ చెక్ చేసుకోండి ఒకసారి, మీకు సూటబుల్ అవుతుందా చూడండి. అలాగే కామెంట్లో డెమో లింక్ ఉంటుంది, చూడండి, నచ్చితేనే జాయిన్ కండి.